నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. దేశంలో రాజకీయ హడావుడి తగ్గింది. ఇంక మళ్ళీ రాబోయే స్టేట్ ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే ముఖ్యంగా మనం మొదటి నుంచి అనుకునేది పటిష్టమైనటువంటి అపోజిషన్ పార్టీ మటుకు ఉండాలి, ఉంటే అప్పుడు కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ. సరే, మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే ఇప్పుడు మరి ఒక కూటమి ఏర్పడింది, ఎన్డీఏ, జనసేన, తెలుగుదేశం అండ్ బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రస్థానం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో కొన్ని సీట్లు సంపాదించింది, అలాగే అసెంబ్లీలో కూడాను కొన్ని సీట్లు సంపాదించింది. లాస్ట్ టైం కన్నా ఈ మాట చాలా మెరుగ్గా వచ్చింది. జనసేన అంటే అఫ్కోర్స్ 100కి 100% అది ఫలితాలను విజయం సాధించడంలో ఇది చేసుకుంది. అయితే బీజేపీకి మీరు మొదటి నుంచి చెప్తున్నట్టు సరి అయిన లీడరు, అదేను వెనకబడిన తరగతుల నుంచి ఒక సమర్థవంతమైన లీడర్ లేకపోవడం, దీనివలన మరి ఈ 5 ఏళ్లలో బీజేపీ ప్రస్థానం ఎట్లా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్లో రికన్సైల్ అయ్యి ఎన్డీఏతోనే ఉంటారా, లేకపోతే కొంచెం ముందుకు వెళ్ళడానికి సాహసిస్తారా? బీజేపీ ఆంధ్రాలో ఎదుగుదల, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. మొత్తం దేశమంతటా విజృంభించి ఆక్రమించేస్తున్నది. ఆంధ్ర మాత్రం బీజేపీకి ఒక కొరకరాని కుయ్యిలాగానే తయారైంది. 60s నుంచి చూస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ది కంట్రీ మొట్టమొదట్లో ఇది బేసిక్గా ఎంప్లాయీసు, ఎడ్యుకేటెడు, మిడిల్ క్లాసు వాళ్ళకు సంబంధించిన పార్టీగానే ఎదిగి పైకి రావటం మొదలెట్టింది. ఒక ఢిల్లీ మున్సిపాలిటీని ఆక్రమించారే కానీ అప్పుడు ఇంకా మిగిలిన చోట్లంతా కూడా అక్కడక్కడ వస్తూ ఉండేవాళ్ళు. అదే ప్రస్థానంలో ఆంధ్ర కూడా 60s 70sలో ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. అక్కడ అది ఏది లోకల్గా ఉన్న రైవలరీలో బీజేపీని అప్పుడు జనసంఘం సపోర్ట్ చేస్తే అన్నదాత మాధవరావు గారని ఆయన నెల్లూరు నుంచి కొన్నాళ్ళు ఎమ్మెల్యేగా చేశాడు. ఎమ్మెల్సీలుగా ఉండేవాళ్ళు, ఎస్పెషలీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ, దెన్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో రంగారెడ్డి గారిని నెల్లూరు నుంచి, జూపూడి యజ్ఞనారాయణ గారు గుంటూరు నుంచి, రెగ్యులర్గా రామారావు గారు, వీళ్ళందరూ ఎమ్మెల్సీస్గా ఉండేవాళ్ళు. ఎమ్మెల్యేల కన్నా ఆ ఏరియాలో కష్టం ఉండేది. బాగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చి ఇది నిలదొక్కుంటుంది అనుకున్న టైంలో తెలుగుదేశం ఒక సునామీ లాగానే ఆంధ్రప్రదేశ్ అంతటా వచ్చేసింది. అప్పుడప్పుడే జనతాదళ్ తరఫున అసెంబ్లీలో నేను జైపాల్ రెడ్డి, బీజేపీ తరఫున యంగ్ లీడర్గా వెంకయ్యనాయుడు గారు, వీళ్ళు జస్ట్ ప్రస్థానం మొదలెట్టి గవర్నమెంట్ను అటాక్ చేస్తున్న టైంలో సరిగ్గా రైట్ టైం, అప్పుడు బీజేపీ ఎదుగుండాల్సింది ఆంధ్రప్రదేశ్లో. ఈ తెలుగుదేశం సునామీలో ఈ పొజిషన్లని కొట్టుకోపోయినాయి. ఇక తెలుగుదేశం ప్రస్థానానికి బీజేపీ ప్రస్థానానికి ఎప్పుడు ఒక ఈక్వేషన్ నడుస్తూ ఉంది. తెలుగుదేశం బలపడినప్పుడల్లా బీజేపీ బలహీనపడుతూ ఉన్నది. ఇది చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో 98లో ఒక తడవ సబ్స్టాన్షియల్ ఓటింగు కొన్ని సీట్లు వచ్చాయి, కానీ మామూలుగా బీజేపీ ఎదుగుదలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు పెద్ద ప్రతిబంధకం తెలుగుదేశం అయింది. దానికి తోడు బీజేపీ నాయకత్వంలోనే కొంత తెలుగుదేశంకు అనుకూలత ఉండటంతో పార్టీ ఎదగకుండా అట్లాగే ఉండిపోవడానికి అది పెద్ద కారణమైంది. సరే, ఈ ప్రస్థానంలో కొంత బీజేపీ కూడా బాగుపడింది, దాన్ని ఎవరు కాదనలేరంటే వాజ్పేయి గారి టైంలో గవర్నమెంట్ ఫార్మేషన్ చేయడంలో దాంట్లో తెలుగుదేశం సపోర్టు అది చాలా కలిసి వచ్చింది. సో అంతవరకు ప్రస్థానం బాగానే ఉంది. ఇక వీళ్ళకు మంచి ఆపర్చునిటీ ఒకటి వచ్చి వదిలేసుకున్నది మొన్న 2019లో. 2019లో ఎప్పుడైతే టీడీపీ బాగా డౌన్ అయిందో, సమర్థవంతమైన నాయకత్వము, ఒక విషను ఉండుంటే తప్పకుండా పార్టీ గట్టిగా బలపడి ఉండాల్సింది. గట్టిగా బలపడి ఉండాల్సిన టైంలో 2 పార్టీని దెబ్బతీశాయి. ఒకటి సరైన నాయకత్వం, విషన్ ఉన్న నాయకత్వం లేకపోవటం, రెండోది పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం. ఆయన మీద వీళ్ళు బాగా ఆధారపడ్డారు. ఆయన అటు ఇటు కాకుండా చివరికి తెలుగుదేశంతో చేరిపోవడంతో ఒక 3వ ప్రత్యామ్నాయం ఈయనతో కలిసి బీజేపీ ఏర్పాటు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం లేకుండా పోయింది. యాక్చువల్గా అప్పుడు 2-3 ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. లైక్ బద్వేలు,
ఎమ్మెల్యే ఎలక్షను, తిరుపతి ఐ థింక్ ఎంపీ ఎలక్షను, ఈ రెండిట్లో కూడా తెలుగుదేశం క్యాండిడేట్ని పెట్టలేదు, జనసేన పెట్టలేదు, బీజేపీయే పెట్టింది. ఇంటెన్సివ్గా అక్కడ వర్క్ చేసి కొంత ఓట్ బ్యాంకును ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కూడా కోల్పోయింది. మస్టర్ చేయలేకపోయినారు. అది ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. మిగిలిన రాష్ట్రాల్లో అన్నింటిలో వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. ఇది బూత్ లెవెల్ వరకు వర్కర్సు, ప్రభారీస్ అని, ఇదని అదని ఒక సిస్టమ్ ఉన్నది. ఎందుకు ఆంధ్రాలో సిస్టమ్ సక్రమంగా అమలు కాలేదు. రెండోది, నీకు ఒక సాలిడ్ కోర్ బేస్ ఉంటే కోర్ బేస్ మీద వలసలను తీసుకొని వచ్చి పార్టీని డెవలప్ చేయొచ్చు. నువ్వు కోర్ బేసే సృష్టించుకోకుండా వలస నాయకత్వంతోనే పార్టీని నడుపుతామంటే ఏ పార్టీ కూడా ముందుకు పోదు. అదే ప్రాబ్లం ఈరోజు బీజేపీలో కోర్ లేదు, అంతా వలసే. ఇంకా వలస దాని మీద అది వలస వాళ్ళు ఎట్లా ఉంటారు, ఈ ఆపర్చునిటీకి ఇక్కడ ఉంటారు, ఇంకో చోట ఆపర్చునిటీకి వస్తే అటు పోవటానికి చూస్తారు, లేకపోతే దీన్ని ట్యాగ్ ఆన్ చేయడానికి చూస్తారు, ఇటో అటో వాళ్ళ వలస ప్రస్థానాన్ని బట్టి. సో అది ఎగ్జాక్ట్గా ఈరోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్కు జరుగుతూ ఉన్నది. అసలు అంత మీడియా ఇంటెన్సివ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ ఒక్క ఎలక్ట్రానిక్ ఛానల్ కూడా లేకపోతే ఇంకా పార్టీ ప్రస్థానం ఏంటి? ఇప్పుడు అంత లార్జ్ స్కేల్లో ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్, ఎల్లో మీడియా, బ్లూ మీడియా చేస్తూనే ఉన్నాయి వాళ్ళ పార్టీలకు అనుగుణంగా. అట్లీస్ట్ దాన్ని ప్రతిఘటించి ఇది మా విధానము అని చెప్పుకోవటానికి బీజేపీకి ఆంధ్రాలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా కూడా లేదు. ఆ ఉండి కాస్త డెవలప్ అవుతున్న భారత్ టుడే వాళ్ళు వీళ్ళు చేరి అది కూడా పూర్తిగా చేశారు. యాక్చువల్గా అది మంచిగా పోయి ఉండాల్సింది. అది ఒక రకంగా ఇక్కడ చూడండి, బండి సంజయ్ గారి దూరదృష్టి కేబుల్ ఛానల్ కాకపోయినా ఒక యూట్యూబ్ ఛానల్ కింద నేషనలిస్ట్ హబ్ను బాగా డెవలప్ చేశాడు. సో అది కొంతవరకు ఆ ప్రస్థానాన్ని తీసుకుపోగలుగుతుంది. ఆ మినిమం దాని మీద ఫోకస్ చేయటం ఎక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కనిపించటం లేదు. ఇక ఈరోజు పరిస్థితి అక్కడ తెలుగుదేశం మీద బీజేపీ ఆధారపడి ఉంది. ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్లో బీజేపీ పార్టీ అయింది. ఏదైనా అపోజిషన్ స్పేస్ ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా మళ్ళా వెనక్కి వచ్చి వైఎస్ఆర్సీపీ అయినా ఆక్యుపై చేయాలి, లేకపోతే కాంగ్రెస్ బలపడితే కాంగ్రెస్ ఆక్యుపై చేయాలి. కానీ దానిని ఆక్యుపై చేసే పరిస్థితి బీజేపీకి లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని వాడుకునే సమర్థత కూడా నాయకత్వానికి లేదు. అది రెండో విషయం అనుకోండి. ఈరోజు బీజేపీకి వీళ్ళు ఇంకేం చేయకూడదు. ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదు. సంస్థాగతంగా పార్టీని బలపరుచుకొని కమిటెడ్ లోకల్ లెవెల్ లీడర్స్ని డెవలప్ చేయడం మీద ఫోకస్ చేయాలంటే లోకల్ ఆర్ఎస్ఎస్ శాఖలతో గట్టిగా వర్క్ చేస్తూ గ్రామ స్థాయిలో ఐడియాలజీ కమిటెడ్గా ఉండి అటు ఇటు పోకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉండేటటువంటి లీడర్స్ను లోకల్ లెవెల్లో కమిటెడ్ లీడర్స్ను కనుక డెవలప్ చేసుకోగలిగితే ఈ రోజు కాకపోయినా 5 ఏళ్ళ తర్వాత అయినా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడతారు. రెండోది, ఈరోజు ఏ పార్టీకైనా ఒక స్ట్రాంగ్ కులపరమైన సపోర్ట్ అవసరం. తెలుగుదేశం తీసుకుంటే ఒక సామాజిక వర్గం ఫుల్గా సపోర్ట్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీని ఇంకొక సామాజిక వర్గం ఫుల్గా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు లోకల్ స్ట్రెంగ్త్ ఇస్తారు. బీజేపీకి అది కూడా లేదు. బీజేపీకి న్యాచురల్ కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది, బ్రాహ్మిన్ బనియా, దాన్ని కూడా వీళ్ళు ఇగ్నోర్ చేశారు. అట్లీస్ట్ దానిని ముందు తెచ్చుకొని దాని బేసిస్గా చేసుకొని ఎక్స్టెండ్ కావచ్చు. ఆ ఎఫర్ట్ కూడా ఎక్కడ అవుపించడం లేదు. బేసిక్గా బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లీడర్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అజెండాతో ఎదగాలి పార్టీ. అంత ఆలోచన చేసేటటువంటి నాయకత్వం అయితే ఎక్కడ కూడా అవుపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఈరోజు నన్ను ఒక్క మాటలు అడగాలి అంటే అన్నామలై లాంటి నాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఐడెంటిఫై చేసి నర్చర్ చేసి ముందు పెట్టాలి. ముందు పెట్టి ఎక్స్టెన్సివ్గా తిరిగి బేస్ బిల్డప్ చేసుకుంటూ పోతే ఏ రోజు ఎటువంటి అవకాశం వస్తుందో ఎవరికి తెలియదు. ఒకవేళ అవకాశం వచ్చి ఇండిపెండెంట్గా ఎదగాలన్నప్పుడు నీకు స్ట్రక్చర్ ఉండాలి, లీడర్ ఉండాలి. ఈ రెండు కనుక ఉంటే ఇప్పుడున్న దీంట్లో ఎందుకంటే
ఇది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు ఎదుగుదల, బికాస్ అన్ని చోట్ల వచ్చేస్తున్నాయి. పక్కన తమిళనాడులో వచ్చేటట్టుంది, కేరళలో వస్తుంది, కర్ణాటకలో ఆల్రెడీ ఉన్నారు, ఒక ఆంధ్రాలోనే. నేను మొదటి నుంచి చెప్తున్నా, మొత్తం భారతదేశంలో లాస్ట్ ప్రస్థానం బీజేపీకి ఆంధ్రాలో ఉండేటట్టు ఉన్నది. బట్ ఈవెన్ అది కూడా సక్సెస్ఫుల్ కావాలి అంటే నాయకత్వాన్ని సమూల ప్రక్షాళన చేయాలి. వలస వచ్చి ఆక్యుపై చేసుకుందాం అనుకున్న వాళ్లకు అవకాశం కలిగించకూడదు. కోర్ దీంట్లో కమిటెడ్, విజనరీ, అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ అకామిడేట్ చేసుకొని ముందుకు పోయేటటువంటి నాయకత్వం కావాలి. మూర్ఖంగా ఒకటే నేనే లీడర్ అనే టైప్లో పోయేటటువంటి నాయకత్వం కూడా సరిపోదు. పక్క వాళ్ళని ఎలినేట్ చేసే నాయకత్వం సరిపోదు. అటువంటి నాయకుడు ఎవడు లేకుండా పోయినాడు. నిజంగా దురదృష్టం. మొత్తం భారతదేశం అంతా వస్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ప్రస్థానాన్ని ముగించాల్సి వస్తున్నది యాజ్ ఆన్ డేట్ అనేది. మరి ఎప్పటికీ మోక్షం వస్తుందో, ఎప్పటికి ముందుకు పోతుందో చెప్పలేము ఇది. బట్ ఈ లోపల బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ ఆర్గనైజేషన్గా స్ట్రెంగ్తన్ కావడానికి ప్రయత్నం చేయటం. కోర్ ఐడియాలజికలీ కమిటెడ్ గ్రూప్ను అయితే డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం పార్టీకి ఎంతైనా ఉన్నది. ఎప్పటికైనా కానీ తెలుగుదేశం ఎదుగుదల, బీజేపీ తరుగుదల, బీజేపీ ఎదుగుదల, తెలుగుదేశం తరుగుదల, అదే రకంలో పాలిటిక్స్ ఆంధ్రాలో నడుస్తాయి ఎప్పటికైనా. అది గుర్తుపెట్టుకొని స్ట్రాటజీ చేసుకుంటే తప్పితే బీజేపీకి నియర్ ఫ్యూచర్లో పెద్దగా అవకాశాలు అవుపించడం లేదు ఆంధ్రప్రదేశ్. మంచి విషయాలు చెప్పారండి. చూద్దాం భవిష్యత్తులో మరి ఆంధ్రప్రదేశ్ని అన్నామలై లాంటి వ్యక్తి కూడా వచ్చి బీజేపీని పటిష్టం చేయగలరో లేదో అనేది చూద్దాం.